తెలంగాణలో సభా సమరానికి అసెంబ్లీ వేదిక కానుంది. ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రెండు సభలు ఒకే దగ్గర కొలువు తీరబోతున్నాయి. మొదట ఉదయం 11:30 అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించబోతున్నారు. అనంతరం ఉదయం 11:45 ఉభయ సభలను ఉద్దేశించి కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. 10 రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ ఉండబోతుంది. ఈ సమావేశంలో భాగంగా ఈ నెల 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు, కొత్తగా ప్రారంభించబోతున్న పథకాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మూసీ ప్రక్షాళన, నదీ జలాల అంశంపై ప్రధానంగా చర్చ ఉండబోతుంది. విద్యారంగంలో కొత్త విధానాల అమలు, మార్పులు, బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరగబోతుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, హామ్ కంటెంట్ నియంత్రణపై చట్టపరమైన చర్యల వంటి అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగబోతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. అసెంబ్లీ శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేందుకు అటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారే ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. 6 గ్యారెంటీలు, రైతు భరోసా, రైతు బంధు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు. మరీ ముఖ్యంగా మూసీ ప్రక్షాళన వంటి అంశం ఈ సమావేశంలో హాట్ టాపిక్గా మారబోతుంది. ప్రజా సమస్యలే లక్ష్యంగా బీఆర్ఎస్ గలమెత్తబోతుంది. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. 6 గ్యారెంటీల అమలుపై చట్టబద్ధత కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును బీఆర్ఎస్ ప్రవేశపెట్టబోతుంది. అసెంబ్లీలో అవలంబించాల్సిన వ్యూహంపై ఇప్పటికే ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వర్క్షాప్ నిర్వహించింది. మరోవైపు తెలంగాణ తల్లి రూపాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది.